రైట్ గా భర్త వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది మహిళా కానిస్టేబుల్. ఈ ఘటన హైదరాబాద్ లోని మీర్పేట పిఎస్ పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మహిళా కానిస్టేబుల్ ఎవరైతే చనిపోయారో తన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. భర్త వేధింపులు భరించలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా అటు పోలీసులకి ఫిర్యాదు చేశారు ఆ మహిళా తల్లిదండ్రులు. కొన్ని రోజులుగా మనీషా భర్తతో వేధింపులకు గురవుతుంది. ఈ క్రమంలో నంది హిల్స్ లోని ఇంట్లో పురుగుల మందు తాగి మనీషా ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కేర్ హాస్పిటల్లోకి ఆమెను జాయిన్ చేశారు. ఇక చికిత్స పొందుతూ అటు మహిళా కానిస్టేబుల్ మనీషా మృతి చెందడం జరిగింది. భర్త వేధింపులతోనే తమ కూతురు సూసైడ్ చేసుకుందని అటు తన బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఎవరైతే మహిళా కానిస్టేబుల్ చనిపోయిందో తన బంధువులందరూ కూడా హాస్పిటల్ దగ్గర ఆందోళన చేపట్టారు. పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఘటనపై అటు మీర్పేట పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, భర్త వేధింపుల కారణంగానే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, అయితే రంగారెడ్డి జిల్లాలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి మనీషా అనేటువంటి 28 ఏళ్ల మహిళ అయితే ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ మహిళ 2020కి సంబంధించిన బ్యాచ్ చెందిన కానిస్టేబుల్ గా కూడా పనిచేస్తా ఉంది. గత 5 సంవత్సరాలుగా కూడా మీర్పేట పోలీస్ స్టేషన్ లోనే తను విధులు నిర్వహిస్తా ఉంది. అయితే కొన్ని కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారం రోజుల క్రితం నంది హిల్స్ లోని తన ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి అయితే వెళ్ళిపోయింది మనీషా. అయితే ఆ వారం రోజుల నుంచి కూడా మనీషాని ఇటు నాంపల్లిలో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. అయితే ఆ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు మనీషా తుదిశ్వాస విడిచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చికిత్స పొందుతున్న నాంపల్లి కేర్ హాస్పిటల్ లో కూడా మనీషా మృతి చెందింది. అయితే పెద్ద ఎత్తున మనీషా బంధువులు ఆవిడ తల్లిదండ్రులు కూడా కేవలం తన భర్త వేధింపుల వల్లనే ఆ భర్త వేధింపుల కారణంగానే మనీషా మృతి చెందింది అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున నాంపల్లిలో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్ వద్ద కూడా తన మృతదేహంతో పాటు మనీషా మృతదేహంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొక పక్క కొంత ల్యాండ్ ఇష్యూ కూడా ఉంది. ఈ మనీషా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు వెనకాల కొంత ల్యాండ్ ఇష్యూ కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేసుకున్నారు అటు మీర్పేట్ పోలీసులు. ఇప్పటికే కేసు నమోదు చేసుకునే దర్యాప్తును కూడా కొనసాగిస్తా ఉన్నారు. అయితే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి మహిళ కొద్ది రోజులుగా తన భర్తతో గొడవలు పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ గొడవల కారణంగానే ఇటు మనీషా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అందుకోసమే పురుగుల మందు కూడా తాగి తను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కూడా భావించి పురుగుల మందు తాగినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ పురుగుల మందు తాగినటువంటి వారం రోజులు అవుతా ఉంది తాగి కూడా. అయితే అప్పటి నుంచి తన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. రోజు రోజుకు కూడా ఆ పాయిజన్ ఏదైతే అంటే పురుగుల మందులో ఉన్నటువంటి పాయిజన్ ఏదైతే ఉందో అది మనీషా శరీరాన్ని కొద్ది కొద్దిగా కూడా చిదిమేస్తూ వచ్చింది. ఆ లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా తన లివర్ కానీ తన కిడ్నీస్ కానీ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ పాయిజన్ మొత్తం కూడా అటు తన హార్ట్ కి కూడా చేరిందంటూ అటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని వల్లనే అంటే ఒక కారణం వల్లనే మనీషా కూడా మృతి చెందినట్టుగా ఇప్పటికే వైద్యులు అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రత్న. అయితే ముఖ్యంగా అటు మనీషా యొక్క భర్తను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనీషా తల్లిదండ్రులు ముఖ్యంగా తన భర్త పైన అయితే అభియోగం చేస్తా ఉన్నారు. ఆయన పైన అనుమానం ఉంది అంటూ కూడా పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అటు ఆవిడ భర్తను కూడా మనీషా భర్తను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉందని చెప్పి అటు మనీషా తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ కేసును అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నటువంటి పోలీసులు ఆవిడ భర్తను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రత్న. విజయ్, అసలు వీళ్ళకి ఎప్పుడు వివాహం జరిగింది? పిల్లలు ఎవరైనా ఉన్నారా ఈ దంపతులకి? ఎస్, అయితే ఇప్పటి వరకు మనీషాకి సంబంధించి అంటే ఆవిడకు వివాహం అయ్యి సుమారుగా 5 ఏళ్లు కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 5 ఏళ్లు వారి యొక్క వివాహక జీవితంలో అంటే వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఒక్కసారిగా ఈ అంటే భర్త వేధింపుల కారణంగానే ఇలా జరిగిందని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు. మరికొద్ది మంది వారి బంధువులు మాత్రము ఈవిడకు అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఇష్యూ వల్లనే ఈ జరిగి ఉంటుంది అని చెప్పేసి బంధువులు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు తనకి ఎలాంటి సంతానం కూడా లేదన్నట్టుగా తెలుస్తోంది రత్న. అయితే మేజర్ గా ఈ యొక్క కేసులో చూసుకున్నట్లయితే తన భర్త పైనే
బంధువులు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈవెన్ తన తల్లిదండ్రులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మా అల్లుడి వల్లనే నా కూతురు ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది, తను ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కి వచ్చిందంటే కేవలం తన భర్తే కారణం అంటూ కూడా తన భర్త పైన అభియోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రత్న. మరి విజయ్, ఇటు ఎవరైతే తన భర్త ఉన్నారో మనీషా భర్త, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళ అత్తమామలు కానీ మనీషా అత్తమామలు కానీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎగ్జాక్ట్లీ, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నవారు. పెళ్ళైనటువంటి నుండి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. మేము కూడా పలు అంటే వాళ్ళ అత్తామామలుగా ఉన్నటువంటి మనీషా అత్తామామలు కూడా పలుమార్లు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మాతో చాలా బాగా ఉండేది. మనీషా కూడా చాలా బాగా సపరేట్ కూడా చేసేది. సో అలాంటి అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంది అంటే మేమే నమ్మలేకపోతున్నాం అంటూ అటు తన అత్తమామలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అంటే ఆ కొడుకు ఇలాంటి వేధింపులకు గురి చేశాడు కోడల్ని అంటే ఏ తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి నిజం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ మనీషా తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా 100% ఆయన వల్లనే, వాళ్ళ అల్లుడి వల్లనే ఈ ఘాతుకానికి మనీషా పాల్పడింది. ఆవిడ మృతి చెందాల్సినటువంటి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది, వాళ్ళిద్దరి మధ్యలోనే ఈ రోజు జరిగింది. ఖచ్చితంగా మనీషా భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి, అసలు నిజమేంటో అనేది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. రైట్, ఇక ప్రధానంగా తన భర్త వేధింపులని తాళలేక మహిళా కానిస్టేబుల్ హైదరాబాద్లోని మీర్పేట్ పిఎస్ పరిధిలో ఆత్మహత్య చేసుకునే ఘటన నెలకొంది. ఇరువురి మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే ఈ విధంగా ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఆ మహిళా కానిస్టేబుల్ తల్లిదండ్రులు, మనీషా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు. మనీషా కానిస్టేబుల్ ఉద్యోగంగా చేస్తున్నారు అటు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో. ఇక మీర్పేట్ పిఎస్కి సంబంధించిన పోలీసులు దీనికి సంబంధించి ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఇక దర్యాప్తులో భాగంగా ఇటు మనీషా ఆత్మహత్యకు గల కారణాలు కూడా మనకు తెలియాల్సింది. ఇక మరోవైపు మనీషా ఆత్మహత్య చేసుకోవడానికి ల్యాండ్ ఇష్యూస్ కూడా కొంత కారణంగా చెప్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఏదేమైనప్పటికీ కేర్ హాస్పిటల్లో గత కొన్ని రోజుల నుంచి ఏదైతే పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించిందో అప్పుడు కొన్ని రోజుల నుంచి కేర్ హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ తను తుది శ్వాస విడవడం జరిగింది. ఇక భర్త వేధింపులని తాళలేకే తమ బిడ్డ ఈ విధంగా చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు కేర్ హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పి పంపించేయడం జరిగింది. దీనికి సంబంధించి భర్తను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది.